పాపం బావా, అదొక్కతే అంత దూరం ఉండలేదు కదా. మ్మ్. ఏం పర్లేదు. నాకు ఇక్కడ చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. అయ్యే వరకు అక్కడే. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు బావా? నా చెల్లికో మంచి అందమైన ఇచ్చి పెళ్లి చేస్తాను. తనకు కూతురు పుడుతుంది. దాన్ని తీసుకొచ్చి నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను. నాకు ఎలాగూ దక్కలేదు. నా నెక్స్ట్ జనరేషన్ అయినా అందంగా ఉంచాల్సిన బాధ్యత నాది. మనం అనుకుని ఏం ప్రయోజనం బావా? రాసి పెట్టుండాలి. నువ్వు పుట్టినప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా? 7th క్లాస్ చదువుతున్నాను. అంటే అప్పుడు దాకా దేవుడికి ఎవరి పేరు రాయాలో తెలియలేదా? మన రాత రాసే పెన్ ఎప్పుడు పక్కోడి చేతిలో పెట్టకూడదు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రమేష్ గారు, మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. మన మందు స్పెషల్ బిర్యానీ రెడీయా? రెడీ సార్. వాడి ఇంటి ముందు ఒక్కడే కూర్చొని తాగుతున్నాడు కూడా. అయ్య బాబాయ్, అలా ఒక్కడే కూర్చొని తాగకూడదే. తెచ్చండి. సార్ మరి ప్రిపరేషన్ హాలిడేస్ అంటే అయ్యే రమేష్ గారు, మీరు తెచ్చండి నేను చెప్తాను. సరే సార్. అమ్మాయి రాసిన చాలుగానే వెళ్ళి నా తెల్లసొక్క తీసుకురా. గోరింటాకు పెట్టుకొని తెల్ల చొక్కా ఏంటి బావా? పెద్ద పెద్ద పనులు ఇప్పుడు తెల్ల సొక్కలు వేసుకునే చేస్తారే. ఏంటో. ఏం ఆకాశవాణి, ఇప్పుడు రామరాజు తినిపిస్తాడు బిర్యానీ. సార్ అసలు నన్ను ఎందుకు సార్ ఇలా కొడుతున్నారు? అసలు నేనేం తప్పు చేశాను సార్? నాకేం అర్థం కావట్లేదు సార్. అని అడిగి నన్ను అవమానించకే. నేనేం దీప్తి గారిని తీసుకెళ్ళిపోవాలని కానీ లేకపోవాలని కానీ అనుకోలేదు సార్. మంచి చదువుకుని ఉద్యోగం సంపాదించి మిమ్మల్ని పిచ్చాకే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం సార్. బాగా చదువుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఆహా, రమేష్ గారు అయితే మళ్ళీ మొత్తం చదివేయి. సార్ 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 నా చదువు సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్, నా జీవితం నాశనం అయిపోతుంది సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 ఆపండి సార్, ఆపండి సార్. పూర్తిగా కాలనీరా. ప్లీజ్ సార్. ఇందాకేంట్రా చెప్తున్నావు? మళ్ళీ చెప్పు. ఎందుకు సార్ నేను అంటే అంత సెమ్మి? ఎందుకా? దీని అవసరం లేకుండా తెల్లకి కనపడరా, అప్పుడు నా చెల్లి నీకు ఇచ్చి పెళ్లి చేసేద్దాం. మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా సార్?